హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. ఈ వీడియో కంప్లీట్గా క్యాస్ట్కి సంబంధించిన ఒక వీడియో. అలా అని చెప్పేసి మీరు అనుకునేటటువంటి క్యాస్ట్కి సంబంధించిన వీడియో అయితే కాదు ఇది. మన తెలుగులో బాగా పేరు మోసిన ఒక న్యూస్ ఛానల్ ఆ పర్సన్ని వదిలేసి, ఏదన్నా క్రైమ్ కానీ ఏదన్నా ఇష్యూ కానీ జరిగినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ వదిలేసి అతని వెనకాలన్న క్యాస్ట్ని కావాలనే రాంగ్గా పోర్ట్రై చేయడానికి ట్రై చేస్తున్నట్టు నాకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చదివిన తర్వాత వాటన్నిటిని నేను ఇంటర్లింక్ చేసుకుంటే నాకు తర్వాత అర్థమైందనమాట. నేను మీకు చూపిస్తాను, విత్ ప్రూఫ్ చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక క్యాస్ట్లో అంటే వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్లో అనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఇష్యూస్ జరిగినప్పుడు, ఏదన్నా ఇట్లా క్రైమ్స్ జరిగినప్పుడు కావాలనే వాళ్ళు దాన్ని హైడ్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. ఒకటి రెండు అయితే ఒకవేళ బై మిస్టేక్ అనుకోవచ్చు, బట్ నాకు ప్లెంటీ ఆఫ్ ప్రూఫ్స్ దొరికినాయి. వాటిని నేను ఈరోజు వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నిజంగా మీకు అనిపించకపోతే కింద కమెంట్ చేయండి. నాకైతే మాత్రం అలా అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యూ డేస్ బ్యాక్ అమెరికాలో ఒక ఇష్యూ జరిగిందనమాట. అందులో ఏమైందంటే, చాలామంది కలిసి లేడీస్ని లేదంటే మైనర్స్ని వీళ్ళందరినీ ఫోర్స్ చేసి ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నారని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఆపరేషన్లో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు. అందులో దరిద్రమైన విషయం ఏంటంటే, ఈ వీళ్ళల్లో దగ్గర ఒక 6 నుంచి 7 వరకు మన తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. ఆ తెలుగు వాళ్ళని పేర్లు, ఫొటోస్ ఇవన్నీ రిలీజ్ చేస్తారు. ఎప్పుడైనా సరే యూఎస్ఏలో ఇట్లాంటి ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళ ఫుల్ నేము, వాళ్ళ ఫోటో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం మీడియాకి రిలీజ్ చేస్తారనమాట. ఆ రిలీజ్ చేసిన ఫోటో మోస్ట్లీ ఒకటే ఉంటుందన్నమాట. ఆ ఫోటో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇక్కడ చూసారు, ఇది నేను ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో డౌన్లోడ్ చేశాను. ఇది ఇందులో ఈ బ్లర్ చేసిన దగ్గర 6 ఫోటోలు ఉన్నట్టున్నాయి, 5 ఉన్నట్టున్నాయి ఇందులో. సో ఈ 5 తెలుగు వాళ్ళు అనమాట. వీళ్ళ పేర్లు ఒకసారి చూడండి. ఫస్ట్ది బండి నిఖిల్, సెకండ్ది గల్లా మోనీష్, తర్వాత మేకల జయకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తీక్. ఈ మేకల జయకిరణ్ రెడ్డి పేరు అండ్ రాయపాటి కార్తీక్ పేరు మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. సో ఇది యుఎస్ఏ పోలీసులు రిలీజ్ చేసిన ఆ ప్రెస్ నోట్లో వీళ్ళ పేర్లు, వాళ్ళ ఫొటోస్ అనమాట ఇవి. సో ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పిన ఆ పేరు మోసిన న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోటు మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, కార్తీక్ చౌదరి గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, 2 నేమ్స్, కార్తీక్ చౌదరి. ఇతని యాక్చువల్ పేరు వచ్చేసి, మీరు యుఎస్ఏ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో చూస్తే అతని పేరు రాయపాటి కార్తీక్. అతని ఫుల్ నేమ్ కూడా అదే. అతనికి చౌదరి అనే ట్యాగ్ అనేది లేదు. ఆఫ్ కోర్స్ అతను చౌదరి క్యాస్ట్కి సంబంధించిన వాడు అయ్యి ఉండొచ్చు, కానీ అతని పేరులో చౌదరి అనేది లేదు. మన వల్ల ఏంటంటే ఆ చౌదరిని మంచిగా యాడ్ చేసుకొని పెట్టారనమాట. ఇది ఫస్ట్ది. నేను ఇంకొక పేరు గుర్తుపెట్టుకోమన్నాను కదా ఇందాక, ఆ పేరేంటి, మేకల జయకిరణ్ రెడ్డి. సో ఇది అతని ఫుల్ నేమ్ అనమాట, పూర్తి పేరు. యుఎస్ఏ పోలీసులు రిలీజ్ చేసింది. ఇక్కడ చూడండి, జయకిరణ్ మేకల రెడ్డి లేప్సారు అనమాట. రెడ్డి లేదనమాట దీంట్లో. సో ఇది ఒక ఎగ్జాంపుల్, నాకు అనిపించిన ఒక ఎగ్జాంపుల్ ఇదనమాట. సో ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్కి వెళ్దాం, ఎందుకంటే ఒకటి అట్లా మిస్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ వీడు ఏం చేశాడు, కావాలని ఈ నేమ్లో లేని చౌదరిని యాడ్ చేసి అక్కడ పేరులో ఉన్న రెడ్డిని తీసేసి డిస్ప్లే చేశాడు అనమాట, జనాలకి ఎట్లా కనపడేలాగా. సెకండ్ అండి, సో ఇది యాక్చువల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఇది యాక్చువల్గా నేను ఈ ఆర్టికల్స్ అని మొత్తం తీసి పెట్టాను అనమాట, మొత్తం మీకు చూపిద్దామని. నెల్లూరులో ఒక అమ్మాయిని సురేష్ రెడ్డి అని చెప్పేసి కాల్చి చంపేశాడు అనమాట. ఆ న్యూస్ ఆర్టికల్ కూడా నేను మీకు చూపిస్తాను. సో అప్పుడు ఏమైందంటే, అతని పేరులో రెడ్డి ఉందని చెప్పేసి వీడు కావాలని ఏం చేశాడంటే రెడ్డిని తీసేసి సురేష్ వేసి చేశాడు. అప్పుడు మిగతా న్యూస్ పేపర్లు మొత్తంలో ఫుల్ నేమ్ వేశారు. మీరు అట్లా ఏమనుకోవద్దు, మళ్ళీ ఫుల్ నేమ్ వేశారనమాట. సో ఇది ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు నరసరావుపేటలో అనూష అని చెప్పేసి ఒక అమ్మాయిని అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పేసి చంపేశాడు, హత్య చేశాడు అనమాట. సో ఆ కేసులో సాక్షి, మిగతా పేపర్లన్నీ అతను పూర్తి పేరు రాస్తే సాక్షి పేపర్ ఏమని రాసిందో నేను చూపిస్తాను మీకు. ఇది కూడా డిస్ప్లే చేస్తాను ఇక్కడ నేను. నిందితుడు విష్ణువర్ధన్ అంట. ఇక్కడ కూడా అంతే, రెడ్డి కాబట్టి మనం రెడ్డి చూపించకూడదు కాబట్టి అక్కడ లేపుచాడు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఇది మా ఊర్లో జరిగింది యాక్చువల్గా. ఒంగోలు కారుమెట్లు అని చెప్పేసి అప్పుడు చాలామంది సస్పెండ్ అయ్యారు. సో అప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళల్లో తిరుపల్ రెడ్డి అని చెప్పేసి, లేకపోతే ఇంకొక ఆవిడ సంధ్య అని ఉందన్నమాట. సో ఆవిడ, సో వీళ్ళ పేర్లు ఎలా వేశాడంటే, తిరుపల్ రెడ్డిలో రెడ్డి లేపిశాడు. అండ్ ఇంటి పేరు కూడా పూర్తిగా పెడితే మళ్ళీ రెడ్డిస్ అని అర్థమవుతుందని చెప్పేసి జస్ట్ పి అని పెట్టాడు అనమాట. నెక్స్ట్ ఈ సంధ్య అనే ఆవిడ పేరుని అడుసు మళ్ళీ సంధ్య అని చెప్పేసి కంప్లీట్ పూర్తి పేరు రాశాడు అనమాట. అంటే చూడండి, ఇవి 1, 2 అయితే అనుకోవచ్చు. ఇంకొకటి ఉంది, ఇంకొకటి చూపిస్తాను నేను. ఇది నాకు పర్సనల్గా నాకు ఆ వ్యక్తి తెలుసు అనమాట. ఎందుకంటే నేను ఇంతకుముందు ఆఫీస్కి సంబంధించిన కొన్ని వర్క్స్ మీద మా మేనేజర్తో పాటు కలిసి నేను వెళ్ళినప్పుడు నాకు పర్సనల్గా ఆయన తెలుసు అనమాట. ఆయన డాక్యుమెంట్స్ కూడా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నా. ఇది
డాక్టర్ రమేష్, యాక్చువల్గా ఆయన పేరు డాక్టర్ రమేష్, అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు డాక్టర్ రమేష్ ఆ హాస్పిటల్కి సంబంధించి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నాకు తెలిసి ఇది స్వర్ణ ప్యాలెస్ అనుకుంటా. ఈ ఫైర్ యాక్సిడెంట్ కేసులో అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగిందనమాట. అన్ని పేపర్లో డాక్టర్ రమేష్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ రమేష్ అని చెప్పి రాస్తే వీడేం రాశాడంటే డాక్టర్ రమేష్ చౌదరి. ఆయన నేను పర్సనల్ డాక్యుమెంట్స్ కూడా చూశాను భయ్య, అతని ఇంటి పేరు రమేష్ అనే ఉంటుంది, అతనికి చౌదరి అనే ట్యాగ్ అనేది లేదనమాట. కావాలని డాక్టర్ రమేష్ చౌదరి అని పేపర్లో మాత్రమే, వీళ్ళ పేపర్లో మాత్రమే రాశాడు. అంటే నాకు అర్థం కానిది ఏంటి అంటే, ఇప్పుడు తప్పు చేసిన ఆ పర్సన్ని వదిలేసి నువ్వు ఆ పర్సన్కి సంబంధించిన క్యాస్ట్, అంటే ఇప్పుడు ఆ క్యాస్ట్ మొత్తం తప్పు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఉంది జర్నలిజంలో. జర్నలిజం అంటే ఏంటి? నువ్వు ఏం జరిగిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ చూపించడానికి ట్రై చేయాలి, కానీ ఇదేం దరిద్రం భయ. అసలు ఇది కులపిచ్చి కూడా కాదు నన్ను అడిగితే. దానికి మించిన దాన్ని ఏమంటారు, గజ్జి కుక్కల మెంటాలిటీ అనమాట ఇది. నేను ఇంతకుముందు కొన్ని చూశాను వీడియోస్ కూడా. మన న్యూస్ ఛానల్స్ ఎంత దరిద్రంగా, ఇదొక్కటే కాదు భయ్, నేను సాక్షి గురించే మాట్లాడట్లా, ఇంకా టీడీపీకి సంబంధించిన కొన్ని కరుడు కట్టిన తీవ్రవాద ఛానల్స్ కూడా ఉన్నాయి. సాక్షి కూడా అలాంటిదే. నేను దాని గురించి కూడా ఏమి ఇది చేయట్లేదు. నేను ఇవన్నీ ఎట్లా తయారైనాయి అంటే, అసలుకి నిజమేంది అబద్ధమేంది ఏమి ఎవరికి తెలియకుండా ఎంత దారుణంగా ఎవరికి ఇష్టం వచ్చింది వాడు రాసుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే నేను 2014లోనే అప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతుంది నాకు తెలిసి, నాకు సరిగ్గా గుర్తులేదు అప్పుడు ఎవరు గెలిచారు, 2014 లేకపోతే నెక్స్ట్ టర్మ్ నాకు గుర్తులేదు. ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు సేమ్ సాక్షిలోనే వైఎస్ఆర్సీపీది ఆల్మోస్ట్ ఆల్ చాలా తక్కువ ఓటింగ్ వచ్చి ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అసలుకి గెలిచేసాము ఇంకా అయిపోయింది అన్నట్టుగా చూపిస్తున్నారు అదొక్క ఛానల్లో. మిగతా ఛానల్ మొత్తంలో చూస్తేనేమో టీడీపీకి మెజారిటీ. నాకు అర్థం కాల వీడు ఎందుకు ఇలా చూపిస్తున్నాడు, అందరూ చూస్తున్నారు కదా, జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా. ఇదొక్క విషయమే కాదు, చాలా విషయాలు చూశాను నేను. అసలుకి కొన్ని TV5 ఛానల్ ఒకటి, నాకు తెలిసి ABN ఆంధ్రజ్యోతి ఒకటి, ఆయన ఉంటాడు, ఆయన పేరు నాకు గుర్తురాట్లా, ఆయన ఒకడు. వీళ్ళందరూ ఏంటంటే ఒకాలతో పుచ్చుకొని మాట్లాడతారు చూసావు, సింగిల్ సైడ్ అనమాట. అసలు ఆ ఛానల్ పెడితే వాడు ఛానల్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా ఆ సాక్షి వాడిని తిట్టడమో లేకపోతే తిట్టడంలో తప్పు లేదనిపించింది నాకు. వీడిని వాడిని తిట్టడం, వాడిని ఇద్దరు దరిద్రులే, ఎవడు తక్కువేం కాదు, ఇద్దరు తిట్టుకొని చచ్చిపోండి. కానీ ఇలాంటి వాళ్ళని మానిటర్ చేయడానికి కానీ లేకపోతే ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి అసలుకి గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మీదే కదా, అందుకే మీ ఛానల్ వరకు మీకు సపోర్ట్ ఉంటుంది, పక్క ఛానల్ ఒకటి ఉండదు అనమాట. వాడు వచ్చినప్పుడు వాడు రివర్స్లో చేస్తాడు అంతే, అంతకంటే ఏముండదు. సో నేను లిటరల్గా చెప్పేది ఏంటంటే ఈ దరిద్రపు ఛానల్ని ముందు బాయ్కట్ చేసి పారనోకాలి. ఎందుకంటే పల్లెటూరులో ఉండేవాళ్ళు, చదువు రానోళ్ళు, రోజు పేపర్లు చదివేవాళ్ళు, వీళ్ళు మాత్రమే. మీరు ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్లో చూస్తే దాంట్లో మళ్ళీ పేర్లు అట్లా చూపించరు. ఎందుకంటే అలా చూపించారు అనుకుని కింద సావ కొడతారు, మామూలు కూడా కాదు. యూట్యూబ్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. దాంట్లో పెట్టి రిపోర్ట్ కొట్టి ఇట్లా వీడి క్యాస్ట్కి సంబంధించినవి రెచ్చగొడుతున్నారని చెప్పి చేస్తే వాడి ఛానల్ టెర్మినేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి దాంట్లో చెప్పడు, ఈ పేపర్లో చూపిస్తూ ఉంటాడు అనమాట పేర్లు రాసి. ఎందుకంటే ఇదంతా ఇళ్ళల్లో వాళ్ళు కదా చదివేది. ఇప్పుడు పేపర్లు ఎవరు చదువుతున్నారు భయ్, ఎవరు చదువుతారు? సాక్షి అయితే నేను అసలు చదువును, ఆ టీడీపీకి సంబంధించిన కొన్ని ఉన్నాయన్నమాట, అవి నేను చూడను, చదవను. దీనికి సంబంధించి ఇదైతే పొరపాటును కూడా ముట్టుకోను. అంత చండాలంగా తయారైనాయి ఇవన్నీ. మీరు అనుకోవచ్చు భయ్య, ఈ ఓన్లీ దీనికి సంబంధించి ఎందుకు చేస్తున్నాను, ఇంతకుముందు ఆడకపోయావంటే నేను ఇంతకుముందు ఛానల్ పెట్టలేదు భయ్య, ఛానల్ ఇప్పుడే పెట్టాను. ఇది కూడా ఈ ఇన్సిడెంట్ యూఎస్ఏలో ఇన్సిడెంట్ రీసెంట్గా జరిగి ఆ పేర్లు నాకు సాక్షిలో కనపడిన ఏదో ఆర్టికల్ కనపడితే రెండు చూస్తే నాకు డిఫరెన్స్ కనపడిన తర్వాత డాక్టర్ రమేష్తో ఒకటి గుర్తొచ్చింది. తర్వాత మళ్ళీ కొన్ని తిరగేసి ఆర్టికల్స్ చూస్తే ఇవన్నీ నాకు అనిపించినాయి అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. ఇంతకుముందు మీరు అనుకున్నట్టే, మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కదా, నేను ఇంతకుముందు రివర్స్లో అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక 15 years బ్యాక్ అనుకుంటా కారంచేడులో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ మొత్తం గ్యాదర్ చేసుకొని నాకు వేరే ఛానల్ కూడా ఉంది, సుధీర్ టాక్స్ అని చెప్పేసి. ఆ ఛానల్లో నేను ఇవి లాంగ్ వీడియో చేద్దాం అనుకుని కూడా అప్పుడు ఆర్టికల్స్ మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకున్నా. బట్ నాకు తర్వాత అసలుకి టైం కుదరక అసలు ఈ ఛానల్లో కూడా నేను వీడియోస్ అసలు చేయట్లేదు. ఆల్మోస్ట్ 3 months అయిపోయింది ఒక ప్రాపర్ వీడియో చేసి. అప్పుడెప్పుడో కలికి రివ్యూ చేశాను, మళ్ళీ మొన్న ఒక వీడియో చేశాను అనమాట. ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను భయ్య. నా మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఇట్లాంటి దరిద్రపు ఛానల్ని, ఇదొకటే కాదు, నేను ఇందా చెప్పాను కదా, ఆ టీడీపీకి సంబంధించిన కొన్ని వీటన్నిటిని బాయ్కట్ చేసి పరనొక్కితే సమాజం సగం బాగుపడిపోయిద్ది. ఫస్ట్ అసలు నిజమేంటనేది ముందు బయటకు వస్తుంది.